లాస్ లాభ నష్టాలు ప్రాబ్లంను ఈజీగా చేయడం ఎలా? చూడండి ఒకసారి ఇక్కడ ఒక వ్యాపారి 10,000 పంచదార బస్తాలలో కొంత భాగం 20% లాభమునకు, మిగిలిన భాగం 10% లాభమునకు అమ్మిన మొత్తం మీద 12% లాభం వచ్చినది. అయినా రెండవ భాగంలోని బస్తాల సంఖ్య ఎంత? చూడండి ఇక్కడ మనకి మొత్తం మీద 12% లాభం అంటే 112. ఇక్కడేమో మొదటిదేమో 20% లాభం అంటే 120. 10% అంటే 110. దీంట్లో నుంచి దీన్ని తీసివేస్తే ఇక్కడ 2, ఇక్కడ తీసివేస్తే పెద్దదానిలో చిన్నదాన్ని తీసివేస్తే 8, 1:4 అంటే 1+4 అంటే మొత్తం బస్తాలు అంటే 5 అనగా 10,000 అయితే ఇది రెండవ భాగంలోని బస్తాల సంఖ్య అంటే 4 అనగా ఎంత? 4 అనగా ఎన్ని బస్తాలు ఎంత? సో 4 × 10,000 డివైడెడ్ బై 5. 5వ ఎక్కం చూడండి, 5 రెళ్ళు 10, 0, 0, 0 ఇక్కడ 8,000 బస్తాలు. ఓకే, రెండవ భాగంలో ఉన్న బస్తాల సంఖ్య 8,000. సో ఆన్సర్ ఈజ్ 8,000. కాంపౌండ్ ఇంట్రెస్ట్ చక్రవడ్డీ ప్రాబ్లంను ఈజీగా చేయడం ఎలా? చూడండి ఒకసారి ఇక్కడ ది ప్రిన్సిపల్ దట్ అమౌంట్స్ టు 60,500 in 2 years at 10% per annum కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాంపౌండెడ్ యాన్యువల్లీ ఈజ్ 2 సంవత్సరాలలో 10% వడ్డీ రేటు ప్రకారం ప్రతి సంవత్సరము వడ్డీ కలిపే విధంగా మొత్తం వచ్చినది 60,500 అయినా అసలు ఎంత? చూడండి మనకి ఏ తెలుసు, ఆర్ తెలుసు, ఎన్ తెలుసు, పీ కనుక్కోవాలి. కాబట్టి చూడండి డైరెక్ట్ స్టెప్ మనం వేయాల్సింది ఏంటంటే 60,500 × 100 డివైడెడ్ బై 110 × 100 డివైడెడ్ బై 110 ఈజ్ ఈక్వల్ టు పీ. ఈ స్టెప్ మీరు డైరెక్ట్గా వేయాలి. షార్ట్ కట్ మెథడ్. 2 జీరోస్ క్యాన్సిల్ చేయండి. 11 ఎక్కం 5 టైమ్స్ 11 5 55. దేర్ ఫోర్ పీ ఈజ్ ఈక్వల్ టు ఆన్సర్ అసలు ఈజ్ ఈక్వల్ టు 50,000. సో ఆన్సర్ ఈజ్ 50,000. బారు వడ్డీ ప్రాబ్లంను ఈజీగా చేయటం ఎలా? చూడండి ఒకసారి ఇక్కడ కొంత సొమ్ముపై సంవత్సరమునకు 5% వడ్డీ రేటు చొప్పున 6 సంవత్సరాలలో అయిన మొత్తము 6,500 అయినా అసలు ఎంత? చూడండి ఏ ఈజ్ ఈక్వల్ టు ఇచ్చాడు, టీ ఇచ్చాడు, ఆర్ ఇచ్చాడు, మనం పీ కనుక్కోవాలి. చూడండి ఫార్ములా ఏంటి? ఏ ఈజ్ ఈక్వల్ టు పీ × 1 + RT/100. చూడండి ఏ తెలుసు, పీ తెలియదు మనకి. ఇక్కడ ఆర్టీ రాసాం. అప్పుడేమో చూడండి ఇక్కడ 6,500 ఈజ్ ఈక్వల్ టు పీ × 100 + 5 6 30 130 డివైడెడ్ బై 100. 0 క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ 6,500 × 10 డివైడెడ్ బై 13 ఈజ్ ఈక్వల్ టు పీ. 13 యొక్క దీంట్లో 5 సార్లు పోతుంది 0. దేర్ ఫర్ ప్రిన్సిపల్ అసలు ఈజ్ ఈక్వల్ టు 5,000 రూపాయలు. సో ఆన్సర్ ఈజ్ 5,000 రూపాయలు. వయస్సులు ప్రాబ్లంను ఈజీగా చేయడం ఎలా? చూడండి ఒకసారి ఇక్కడ సురేష్ అతడి తండ్రి వయసులో నిష్పత్తి 2:7. వారి వయసుల మధ్య తేడా 40 సంవత్సరాలు అయితే 6 సంవత్సరాల క్రితం వారి వయసుల నిష్పత్తి ఎంత? ఇది 2006 SIలో అడగడం జరిగింది. చూడండి ప్రస్తుతము సురేష్ తండ్రి వయసులు 2:7 అంటే వాళ్ళ యొక్క తేడా 5 ఈజ్ ఈక్వల్ టు 40 అయితే సురేష్ 2 అనగా ఎంత? చూడండి 2 × 40/5 అంటే సురేష్ వయసు 16 సంవత్సరాలు, తండ్రి వయసు 56 సంవత్సరాలు. ఏమడిగాడు ఇప్పుడు? 6 సంవత్సరాల క్రితం వయసు కావాలి. క్రితం వయసు సురేష్ = తండ్రి. సురేష్ వయసు ఏమో 16 - 6 ఇక్కడ 56 - 6 10:50. దేర్ ఫోర్ 1:5. సో ఆన్సర్లో చూడండి ఆప్షన్స్లో మనకి ఆప్షన్ ఏ ఆన్సర్ ఈజ్ ఏ. ఇది 2006 SIలో అడగడం జరిగింది. ఈజీ. పర్సంటేజ్ ప్రాబ్లంను ఈజీగా చేయడం ఎలా? చూడండి ఒకసారి ఇక్కడ ఒక చతురస్ర భుజము 10% తగ్గిన ఆ చతురస్ర వైశాల్యంలో తగ్గుదల శాతము ఎంత అన్నాడు. షార్ట్ కట్ మెథడ్ ఏంటి? x + y + xy/100. ఇక్కడ తగ్గుదల అంటే మైనస్ తీసుకోవాలి. 2 మైనస్ తీసుకుంటే ఇక్కడ మైనస్ వస్తుంది. చూడండి -10 ఇక్కడ ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ 100/100. ఈ 2 క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ -20 + 1 దట్ ఈజ్ ఈక్వల్ -19% అంటే మైనస్ అంటే తగ్గుదల అని. కాబట్టి 19% ఆన్సర్ ఈజ్ 19% తగ్గుదల. అడిగింది అదే కదా, ఎంత వైశాల్యము తగ్గుతుంది అంటే 19%. సో ఆప్షన్ డి ఆన్సర్ ఈజ్ డి.